8 నెలల పాపని ఫిట్స్ వస్తున్నాయని జీజీహెచ్లో చేర్పిస్తే ఆ పాప ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండగానే జెండు బామ్ టైప్లో ఏదో బాటిల్ ఉంటే తీసుకుని ఆడుకుంటుంది కదా అని వీళ్ళు ఊరుకున్నారు. అది తీరా గొంతుకు అడ్డం పడిపోయింది పాపకి. అడ్డం పడితే అక్కడే ఉన్న పక్క పేషెంట్ గబగబా తీసుకుని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తే డాక్టర్లు చాలా చాకచక్యంగా అమ్మాయి గొంతులో ఇరుక్కున్న మూతను తీయగలిగారు. 8 నెలల పాప హాస్పిటల్లో ఉంది కాబట్టి ఎంత లేట్ లేకుండా ఆ డాక్టర్ల చాకచక్యం వల్ల బతికిందని చెప్పి మనం చెప్పుకోవాలి. లేకపోతే ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చి అమ్మాయికి ఊపిరాడక మధ్యలో దోవలో ఇదైతే ఎంత ఇది చెప్పండి ప్రమాదం. అసలే ఒంట్లో బాగుండక ఫిట్స్ వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లని కూడా జెండు బాములు లేక చిన్న చిన్నవి ఏది ఇవ్వకండి. పిల్లలు గొంతులోకి వెళ్ళిపోతే వాళ్ళు చెప్పే ఇది కూడా ఉండదు. వాళ్ళకి ఏం మింగామని చెప్పే తెలివితేటలు లేని 8 నెలల పాప అంటే ఎంత చెప్పండి. అందుకని ఆలోచించుకోండి. పేరెంట్స్ని కూడా పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అవునా కదా?